హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అసలు ఆటిజం అంటే ఏంటి? ఆటిజంకి మెడిసిన్ ఏమన్నా ఉన్నదా? అసలు ఆటిజం రావడానికి కారణాలేంటి? ఆటిజం సింప్టమ్స్ ఏంటనేది నేను ఫస్ట్ చెప్తానండి. ఫస్ట్ అసలు ఆటిజం అంటే పిల్లల్లో వచ్చే ఒక న్యూరో డెవలప్‌మెంటల్ డిసార్డర్ అండి. దీన్నే ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అని కూడా అంటారు. కొంచెం మంది ఏఎస్‌డీ అని కూడా అంటారండి. ఆటిజం సిమ్టమ్స్‌లో ఒకటొచ్చి ఐ కాంటాక్ట్ లేకపోవడం అండి. అంటే మనం మాట్లాడినప్పుడు మన కళ్ళల్లోకి చూసి మాట్లాడరు. నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ టాక్ అండి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొకటొచ్చి నేమ్ కాల్ రెస్పాన్స్ లేకపోవడం అండి. మనం పేరు పెట్టి పిలిచినా పలకకపోవడం, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారండి. ఇంకొకటొచ్చి కాన్వర్జేషన్ ప్రాబ్లమ్ అండి. పక్క వాళ్ళతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు. స్పీచ్ డిలే ఒకటండి. అంటే ఇంకా మాట్లాడలేకపోవడం. ఇంకొకటొచ్చి మైల్ స్టోన్స్ డిలే అవుతాయండి. అంటే 3 నెలలకి బోల్తా పడడం, 6 నెలలకి పాకడం, సంవత్సరంలోపు పిల్లలు నిల్చోవడం, నడవడం, కొన్ని కొన్ని తాత, అత్త అనే పదాలు పలకడం ఇవన్నీ డిలే అవుతూ ఉంటాయండి. ఇంకొకటొచ్చి టిప్ టోయింగ్ అండి. అంటే పిల్లలు బొటన వేలు మీద నడుస్తూ ఉంటారండి. కొంచెం మందికి సెన్సరీ ఇష్యూస్ కూడా ఉంటాయండి. అంటే మట్టిలో అడుగు పెట్టకపోవడం, ఏదైనా హార్డ్ సర్ఫేస్ మీద నడలేకపోవడం. అంటే ఇప్పుడు మన చిన్నప్పుడు కంకర, మట్టి నేలలుండేయి గదండీ! అలాంటి నేల మీద నడలేకపోవడం. నెక్స్ట్ వచ్చి కొన్ని సౌండ్లు వినలేకపోవడం. అంటే అంబులెన్స్ సౌండు, మిక్సీ సౌండు ఇలాంటి సౌండ్లు వచ్చినాయంటే చెవులు మూసుకుంటారండి. ఇంకొకటొచ్చి స్టిమ్యులేటింగ్ బిహేవియర్ అండి. అంటే ఎగ్జాంపుల్ హ్యాండ్ ఫ్లఫింగ్, ఫింగర్ ఫ్లిక్కింగ్, అటు ఇటు పరిగెట్టడం, కూర్చోవడం, హైపర్‌గా ఉంటారండి బాగా ఈ పిల్లలు. ఓ దిక్కునైతే కూర్చోలేరు. సోషల్ ఇంటరాక్షన్ కూడా తక్కువగా ఉంటుందండి. అంటే ఇతరులతో కలవకపోవడం. అంటే ఒక 10 మంది పిల్లలొచ్చారనుకోండి, కలిసి ఆడుకుంటారు కదా పిల్లలందరూ. కానీ వీళ్ళు ఆ పిల్లలతో కలిసి ఆడుకోరండి. ఒక్కరు ఎక్కువ కూర్చొని ఆడుకోవడానికే ఇష్టపడతారు. మనుషులతో కలవడానికి ఎక్కువ ఇష్టపడరు. నెక్స్ట్ వచ్చి రిపిటేటివ్ బిహేవియర్ అండి. అంటే ఒకే పనిని తరచూ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారండి. ఇంకొకటొచ్చి స్పిన్నింగ్ ఆబ్జెక్ట్ అండి. ఏదైనా వస్తువులు కనపడినాయనుకో దాన్ని రౌండ్‌గా తిప్పుతా ఉండడం. అంటే మన ఇంట్లో కారు ఉందనుకోండి, ఆ కారు వీల్స్ తిప్పుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంట్లో ఏదైనా చిన్న సైకిల్ ఉందనుకోండి, ఆ పెడల్ తిప్పుతూ ఉంటారు. చేతిలో ఏదన్నా వస్తువు అనుకోండి, పెన్సిల్ గాని ఏదన్నా దాన్ని తిప్పుతా ఉంటారు. నెక్స్ట్ ఏమైనా వస్తువులు ఉన్నాయనుకోండి, లైన్‌లో పెట్టడం వస్తువులు ఏదైనా సరే. అంటే యానిమల్స్ బొమ్మలున్నాయనుకోండి, అవన్నీ లైన్‌లో పెడతా ఉంటారు. ఇంట్లో ఏమన్నా బొమ్మలున్నాయనుకోండి, అవన్నీ లైన్‌లో పెడతారు. నెక్స్ట్ ఏమన్నా మనం బట్టలు పెట్టుకునే క్లిప్పులున్నాయనుకోండి, అవి కూడా లైన్‌లో పెడతారండి. చేతులను పదే పదే చూసుకోవడం. నెక్స్ట్ ఏమో ల్యాక్ ఆఫ్ అటెన్షన్. అంటే ఏ పని మీద అసలు శ్రద్ధ లేకపోవడం. ఏమన్నా శబ్దాలు చేయడం అండి నోటితోటి. తనలో తను నవ్వుకోవడం, సడన్‌గా ఏడవడం, సడన్‌గా కోపం రావడం ఇలా ప్రవర్తిస్తారండి ఒక్కొక్కసారి. నిద్రపోకపోవడం, నైటు 1 గంట, 2 గంటల వరకు కూడా పడుకోరండి అసల. ప్రమాదాలు లెక్క చేయకపోవడం. అంటే పైనుంచి పడితే కింద దెబ్బ తగులుతుంది. ఇటు రోడ్డు మీద బైకులొస్తున్నాయి గుద్దుతాయి, దెబ్బ తగులుతాయి. ఈ చాకు తీసుకుంటే ప్రమాదం అన్నది ఏం తెలీదండి ఈళ్ళకి. ఈ అన్ని లక్షణాలు ఒకే పిల్లల్లో అయితే ఉండవండి. కొంచెం మంది పిల్లల్లో కొన్ని రకాల లక్షణాలుంటాయి. మా క్రియాన్స్‌కి ఇయన్నీ అయితే లేవు. ఒకటి బొమ్మలు లైన్‌లో పెట్టేవాడండి. స్పీచ్ డిలే ఒకటుందండి. నెక్స్ట్ బానే పడుకునేవాడు. నైట్ 8 కల్లా పడుకొని పోతాడండి. ఇప్పుడు కూడా అంతేనండి. సోషలైజేషన్ లేదండి అసల. మనుషులతో అయితే అసలు కలడు. ఒంటరిగా ఆడుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాడండి. ఐ కాంటాక్ట్ లేదండి. ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు బానే ఉంది థెరపీస్ తీసుకున్న దగ్గర నుంచిని. నేమ్ కాల్ రెస్పాన్స్ కూడా లేదండి. ఇంకొకటొచ్చి హైపర్ యాక్టివ్ అండి. చెప్పిన మాట వినేవాడు కాదు. వాడికి డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్లంటే ఇష్టం. అవి కావాలంటే దిగేసి పరిగెట్టేసేవాడు ఆ బిస్కెట్ల గురించి. బండొస్తది, కారొస్తది, గుద్దుతదన్న అవేర్‌నెస్ అయితే ఉండేది కాదండి. సెల్ఫ్ టాక్ ఉందండి. తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు ఇప్పటికి కూడాని. క్రియాన్స్‌లో ఈ సింప్టమ్సే ఉన్నాయండి. వేరేవైతే ఏమీ లేవు. ఆటిజం రావడానికి గల కారణాలు చెప్తానండి. ఆటిజం రావడానికి రీజన్స్ అంటూ ఏం లేవండి. ఇది పలానా దానికొస్తుందని ఇప్పటివరకైతే ఎవరు చెప్పలేదు. కానీ కొన్ని రీసెర్చ్‌ల ద్వారా శాస్త్రవేత్తలైతే చెప్పారండి. ఇవి కారణాలు అయ్యుండొచ్చు లేదా కాకపోవచ్చు అని చెప్పారు. అవైతే చెప్తాను. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్ అండి. అంటే ఇంట్లో ఎవరికైనా గనక ఉంటే ఆటిజం మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి.
ఇంకొకటొచ్చి బ్రెయిన్ డెవలప్‌మెంట్ అండ్ ఫంక్షన్ అండి. అంటే మెదడులో కొన్ని భాగాలు సరైన విధంగా అభివృద్ధి చెందకపోవడం వలన, నెక్స్ట్ నాడీ కణాల మధ్య సరిగ్గా సంబంధం లేకపోవడం వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. ఇంకొకటొచ్చి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అండి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ఏదన్నా స్ట్రెస్ ఫీల్ అయినా, అలాగే ఇన్ఫెక్షన్‌లకి, వైరస్‌లు ఏమన్నా అటాక్ అయినా గానీ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఇంకొకటొచ్చి లేట్‌గా పిల్లల్ని కనడం వల్ల కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చంటున్నారండి. చిన్నప్పుడు ఏదన్నా మెడిసిన్ వాడి పడకపోయినా సరే ఆటిజం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. నాకు తెలిసి నేను చూసిన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫోను వల్ల అయితే వస్తుందండి. నేను తీసుకెళ్ళే థెరపీ దగ్గర ఒక 70% పిల్లలకైతే ఫోను వల్ల ఆటిజం వచ్చింది. కరోనా టైంలో ఫోను చూడడం వల్ల ఆటిజం కేసులైతే పెరిగిపోయినాయండి. ఇలా ఫోను చూడడం వల్ల వచ్చిన ఆటిజాన్ని వర్చువల్ ఆటిజం అంటారండి. ఈ పిల్లలు కొంచెం తొందరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉన్నదండి. అసలు ఆటిజంకి ఏమన్నా మెడిసిన్ ఉన్నదంటే ఆటిజంకంటూ పర్టిక్యులర్‌గా మెడిసిన్ అంటే ఏం లేదండి. పూర్తిగా తగ్గడానికి అంటే ఇంకా హోమియో, ఆయుర్వేదం, ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే ఉన్నాయి కానండి కొన్ని కొన్ని బిహేవియర్స్ అనేది తగ్గడానికంతే. పూర్తిగా అయితే మెడిసిన్ అంటే ఏం లేదండి. మెయిన్ థెరపీస్ అండి. థెరపీస్ వల్ల ఇంప్రూవ్‌మెంట్ అన్నది మనకు కొంచెం కనబడుతుంది. మీరు థెరపీకి తీసుకొని వెళ్తూ బయట పిల్లలు, జనాలతో కూడా కలిపారంటే మీకు తొందరగా ఇంప్రూవ్‌మెంట్ అన్నదొస్తుందండి. నాకు తెలిసినవి ఇవేనండి. నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పానండి. ఇందులో ఏమన్నా తప్పులుంటే సారీ అండి. లాస్ట్‌లో ఒక విషయం చెప్తానండి. పిల్లలకి మాత్రం ఫోను మాత్రం అస్సలివ్వద్దు. నెక్స్ట్ ఏంటంటే మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మాత్రం స్ట్రెస్ అనేది అస్సలు ఫీల్ అవ్వకండి. మీకు పైన కనిపించిన సింప్టమ్స్ ఏమన్నా కనిపిస్తే గనక డెవలప్‌మెంటల్ పీడియాట్రిషియన్, సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. వాళ్ళు చెప్తారు బాబుని అసెస్ చేసి ఏంటనేది. దీనిని చిన్న వయసులోనే కనిపెట్టగలిగి కరెక్ట్‌గా థెరపీలనేవి తీసుకున్నారంటే పిల్లలు తొందరగా చేంజ్ అవుతారండి. వయసు పెరిగే కొలది కష్టం. కొంచెం లేట్ అవుతుంది మారడానికి. నాకు తెలిసిన ప్రతి విషయం మీతో వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.